అలా కాదు. నేను ఒక యావరేజ్ స్టూడెంట్‌ని కొట్టనో చెప్పేసి నాకు అదే కాన్ఫిడెన్స్ లేదనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ప్రైవేట్ సెక్టర్‌లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే బయట గవర్నమెంట్ జాబ్‌కి కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా టఫ్‌గా అయితే ఉంది. సో, పీసీ పేపర్ వచ్చేసి మనకి మెయిన్స్ 200 మార్క్స్‌కి అయితే ఖచ్చితంగా 150 ప్లస్ అయితే నువ్వు ఏ రిజర్వేషన్ అవ్వనివ్వండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఏ రిజర్వేషన్ అయినా ఖచ్చితంగా 140 లేదా 150 అబవ్ మార్క్స్ నువ్వు తెచ్చుకోగలని కాన్ఫిడెన్స్ నీకుంటే మాత్రం నువ్వు గవర్నమెంట్ జాబ్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పీసీ కటాఫ్ వచ్చేసి మనకి 140 అబవ్ ప్రతి యావరేజ్ చూసుకుంటే 140 అబవ్కి వెళ్ళింది. సో ఈ ఇయర్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి పోస్టులు కూడా తక్కువే, అలాగే కాంపిటీషన్ కూడా చాలా టఫ్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది. సో కాబట్టి 150 ప్లస్కి అయితే వెళ్ళిపోతుంది. నేను గెస్ చేసిన ప్రకారంగా అయితే 150 అబవ్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. కాబట్టి 150 అబవ్ తెచ్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటే ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు. లేదు నేను ఎంత ప్రయత్నించినా నాకు 120, 130 బిలో వస్తుందంటే మీరైతే దాని మీద ఆధారపడద్దు. సెకండ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. సో అందుకని చెప్పేసి ముందుగా నేను కంపెనీలో అయితే జాయిన్ అయిపోండి అని చెప్తాను. సో 1 ఇయర్ మీ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతారు, జాబ్ రాదు, లేదా 5-10 మార్క్స్ జాబ్ కోసం. ఇప్పుడు పరిస్థితి ఏంటి? నీతోటి గ్రాడ్యుయేషన్ అయిన కంపెనీలో జాయిన్ అయిపోతాడు, వాడికి 1 ఇయర్ అయిపోతుంది, సాలరీ హైక్ చేస్తారు అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ నువ్వు 1 ఇయర్ టైం లాస్ అయిపోయింది. 1 ఇయర్ సాలరీ ఇన్కమ్ రాలేదు, బట్ 1 ఇయర్ నువ్వు ఎంతో టైము అంత మనీ ఇన్వెస్ట్ చేస్తావు, ఫైనల్గా జాబ్ లాస్. అప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళి వేరే కంపెనీ ఇంటర్వ్యూ క్రాక్ చేస్తావు, మళ్ళీ ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి, ఇలా బోలంత ప్రాసెస్ ఉంటుంది. సో అందుకని నేను చెప్పే స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయినంటే ఏదో జాబ్లో జాయిన్ అయిపోండి. అది ఫార్మాసిటికల్ ఉండొచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ప్రాసెసింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎనీబడి ఏదైనా సరే జాయిన్ అయిపోతూ జాబ్ చేసుకుంటూ మీరు ప్రిలిమ్స్ ఈవెంట్స్ అయితే క్రాక్ చేయండి. మెయిన్స్కి అయితే ఖచ్చితంగా టైం ఉంటుంది, మీరైతే క్రాక్ చేయొచ్చు. సో మీరు జాబ్ చేస్తూ ఇలా రాయడం వల్ల మీకు గవర్నమెంట్ జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది మీకు. ఒకవేళ మీరు కొట్టే క్యాపబిలిటీ మీకు ఉన్నట్టే నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు కోచింగ్ తీసుకొని కొట్టచ్చు. వాళ్ళు కొట్టలేం అనేది మీ క్యాపబిలిటీ ఇప్పుడే తెలిసిపోతుంది. అది నేను చెప్పేది. సో ఆల్ ద బెస్ట్.